హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చామదుంపల పులుసు. చామదుంపలు తినటం వల్ల బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. సో దాని గురించి మనం వీడియో మధ్యలో డిస్కస్ చేస్తూ ఉందామండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి పులుసుకు కావాల్సిన పదార్థాలు పక్కన పెట్టుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. చింతపండు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకొని నానబెట్టేసుకోండి. తర్వాత చామదుంపల్ని ఉడకపెట్టి ఇలా సర్కిల్స్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత పులుసుకి సరిపడా పెట్టుకొని అందులో ఆవాల నూనె వేసుకోండి, ఇంకా బాగుంటుంది. దాంతోపాటే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకున్నాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని వేపేసుకోండి. ఆనియన్స్ వేగేటప్పుడే తగినంత ఉప్పు, కొంచెం అంత పసుపు కూడా వేసుకోవడం మర్చిపోవద్దు. ఇందాక చెప్పాను కదండి, చామదుంపలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. అందులో మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసా మీకు? హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందంట. అంతేకాకుండా బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో పెడుతుందంట. సరే ఉల్లిపాయలు వేగిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది చూసారా? ఆ టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. ఇంకా బోన్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదంట. కానీ ఏదైనా మితంగానే తినాలండి, అప్పుడే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని టొమాటోలు మెత్తపడేంత వరకు మగ్గబెట్టండి. సో ఈ ప్రాసెస్ అంతా ఈజీగా 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. సో మూత పెట్టయితే మగ్గబెట్టండి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన టొమాటోస్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇదంతా సిమ్లోనే జరగాలండి, గుర్తుపెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం చూసారా చామదుంప ముక్కలు, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేశాను, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది. తర్వాత కారం ముక్కలు మొత్తానికి పట్టేటట్టు కలిపేసి ఒక సిమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మగ్గపెట్టేయండి. ఇంకో హెల్త్ బెనిఫిట్ చెప్పామంటారా? చామదుంపల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, లో ఇన్ క్యాలరీ అంట. సో వెయిట్ లాస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా దీంట్లో వేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడే. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. పులుసు అంతా దగ్గర పడి చిక్కగా అయ్యి ఆయిల్ పైకి తెలుతుంది. ఆ టైంలో మీకు టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదనంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అంతేనండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.